వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా అంటే ఏంటంటే చపాతీలు అనమాట. అక్క చపాతీలు అందరికీ వచ్చు అని అనుకోవచ్చు, కానీ కొంతమందికి రాని వాళ్ళు కూడా ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైనా గోధుమ పిండి, మనం పట్టించుకున్న గోధుమ పిండి ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఎప్పుడైనా జల్లెడ పట్టించుకొని మనము రోటీస్ అయినా చపాతీస్ చేసుకోవాలి, ఎందుకంటే దానిపైన ఉన్న స్కిన్ మాత్రం సపరేట్ అవుతేనే ఇంకా చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలాగే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారిగా బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటే ఇలా ముద్దలాగా చపాతీ పిండి ఎలా ఉంటుందంటే అంత గట్టిగా కాదు, అంత మెత్తగా కూడా కాదు, మీడియంలో ఉండాలి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకొని దీనిపైన రుద్దుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక అర్ధ గంటనన్నా, మినిమం ఒక 10 minutes అనన్నా మ్యాగ్నేట్ చేయడానికి పెట్టండి. ఇలా పొడుగా ఇలా చేసేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇంత సైజ్ అనేది దీంట్లో ఈ ప్రకారం తెలుస్తుంది అనమాట, మనకి ఎన్ని చపాతీలు కావాలనేది. ఒకే సైజు రావాలంటే ఇలా చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారిగా చేసుకొని ఇప్పుడు ఒక చపాతీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. పొడిపిండి వేసుకొని అటు ఇటు బాగా మెల్లిగా రుద్దుకోవాలన్నమాట. దీన్ని చపాతీ రౌండ్గా చేసుకోవాలి. తిప్పుకుంటూ చేసుకుంటే రౌండ్గా షేప్ అనేది రౌండ్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇంత మందంగా ఉండాలి. అన్ని పిండి ఇలా చపాతీలు ఫాస్ట్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నది చపాతీలని ఒక పెంక తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత చపాతీ అటు ఇటు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక సైడు కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ తిప్పుకోవాలి, మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోవడం వల్ల మనకి చపాతీ స్మూత్గా పొంగుతాయి అన్నమాట. అలాగే దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇంత ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.